నిన్న రైల్వే డిమాండ్స్ మీద డిస్కషన్ మొదలైంది. ఆ డిస్కషన్ లో మేము కేటగారికల్ గా చెప్పాం, మాకు తప్పనిసరిగా మా ప్రశ్నకి జవాబు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ కి చేసినటువంటి వాగ్దానంలో ముఖ్యంగా ప్రత్యేక హోదా అండ్ ప్రత్యేక జోన్, విశాఖపట్నంలో రైల్వే జోన్ అనేది ముఖ్యమైనవి. రైల్వే బడ్జెట్ కాబట్టి, రైల్వే డిమాండ్స్ కాబట్టి ఎప్పుడు మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారో చెప్పాలి. ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయినాయి. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు జరిగిన సందర్భంలో మరి ఇప్పటికీ కూడా మీరు దాన్ని తాత్సారం చేయడం, పోస్ట్ పోన్ చేయడం తగదు. తప్పనిసరిగా దానికి మాకు జవాబు కావాలని మేము మా డిబేట్లో చెప్పడం జరిగింది. ఈరోజు డాక్టర్ వరప్రసాద్ రావు గారు కూడా, తిరుపతి ఎంపీ గారు కూడా, వారు కూడా అడిగారు. తెలుగుదేశం సభ్యులు కూడా, మాట్లాడిన వాళ్ళందరూ కూడా అడిగారు. కాకపోతే కేటగారికల్ రిప్లై చెప్పమని వాళ్ళు ఏమీ అడగలేదు. వాళ్ళు కూడా డిమాండ్ చేశారు. మేము తప్పనిసరిగా దీనికి సరైనటువంటి సమాధానం చెప్పాలని చెప్పి అడగడం జరిగింది. తీరా ఈరోజు మినిస్టర్ గారు రిప్లై చేస్తూ దానికి ఎలాంటి జవాబు చెప్పలేదు. మేము లాస్ట్ లో లేచి డిమాండ్ చేశాం, వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ విశాఖపట్నం రైల్వే జోన్ అని. పలుమార్లు నేను వరప్రసాద్ గారు లేచి అరవడం జరిగింది, కానీ దానికి జవాబే లేదు. అందుకని వీ హ్యావ్ స్టేజ్డ్ వాకౌట్. మరి తెలుగుదేశం వాళ్ళు ఈరోజు అలయన్స్ పార్ట్నర్ గా ఉండి మనకు న్యాయబద్దంగా ఆ రోజు విభజన సమయంలో చెప్పినటువంటి ముఖ్యమైన వాగ్దానాలు, ప్రత్యేక హోదా, విశాఖపట్నానికి రైల్వే జోన్ అనేది, అవి చాలా ముఖ్యమైన అంశాలు. మిగతా అన్ని కూడా మరి అన్ని ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లే మనకి ఇస్తున్నారు, అన్ని ఇన్స్టిట్యూట్స్ అవన్నీ కూడా. దానికి మనం అభినందిస్తున్నాం, వాళ్ళని కాదనడం లేదు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. కాకపోతే రాష్ట్రానికి కావలసినటువంటి ముఖ్యాంశాలు ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ అటు విశాఖపట్నం. మనమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. వాళ్ళు ఆ రోజు విభజన సమయంలో చెప్పినటువంటి వాగ్దానాల్ని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి మనం అడుగుతున్నాం. ఆ రోజు ప్రధానమంత్రి గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో పలుమార్లు చెప్పినటువంటి అంశం, ఇది తప్పనిసరిగా మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. రైల్వే జోన్ అనేది అది తప్పనిసరిగా వస్తుందని మనం ఆశిస్తున్నాం మొదటి నుంచి కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి కూడా సమాధానం చెప్పడం లేదు. మరి అలయన్స్ పార్ట్నర్, తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నారు ఇక్కడ, అక్కడ బీజేపీ వాళ్ళు కూడా అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నారు అక్కడ. మరి వాళ్ళకి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో, ఎప్పుడు ఇస్తామని చెప్పారో మాకు తెలియదు. కానీ మనం అక్కడ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా మేజర్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ ఉంది. ఇక్కడ మనం వీఆర్ స్మాల్ ఇన్ నంబర్ అయినప్పటికీ కూడా మేము తప్పనిసరిగా ప్రత్యేక హోదాతో పాటు, అప్పుడు ప్రత్యేక హోదా అనేది నిన్న చెప్పామనుకోండి డిబేట్ లో, ప్రత్యేక రైల్వే జోన్ విషయం ఏంటి, వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ విశాఖపట్నం రైల్వే జోన్ అని అడగడం జరిగింది. దానికి ఏమాత్రం సమాధానం రాలేదు. కాబట్టి వీ హ్యావ్ స్టేజ్డ్ వాకౌట్ బయటికి రావడం జరిగింది. వచ్చి మీ దగ్గరకు వచ్చి మేము మా గోడు చెప్పుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయాలు జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని విభజించడమే అడ్డగోలుగా విభజించారు. ఆనాడు ఎవరు చెప్పినా అందరూ అడ్డుపడ్డా కూడా మెజారిటీ మంది ఎమ్మెల్యేస్ అందరూ కూడా వద్దన్నప్పటికీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రధాన ప్రతిపక్షాలు ఇద్దరు కలిసి విడమర్చి పన్నుకారు. దానిలో మరి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ మేము తప్పనిసరిగా 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. బీజేపీ వాళ్ళు ఏమో 10 సంవత్సరాలు అడిగారు, చంద్రబాబు గారు ఏమో 15 సంవత్సరాలు అడిగారు. మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి ముఖ్యాంశాలు ప్రత్యేక హోదా, ప్రత్యేక జోన్, రైల్వే జోన్ అంటే విశాఖపట్నం రెండు కూడా ఈరోజు ఒట్టి చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మాకు చాలా ఆందోళనగా మేము తప్పనిసరిగా దీన్ని అజిటేట్ చేయాలని మరి లోక్సభలో అజిటేట్ చేయడం జరిగింది. నేను, డాక్టర్ వరప్రసాద్ గారు. దానికి ఎలాంటి సమాధానం రానందువల్ల వాకౌట్ చేసి ఇక్కడ మీడియా ముందుకొచ్చి జరిగిన విషయం మీకు విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది రైల్వే జోనా? ఎందుకండి మనకు విశాఖపట్నం తీసుకుంటే 4 డివిజన్స్ వస్తాయి కదా, 4 డివిజన్స్ వస్తాయి కదా. విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, గుంతకల్ ఉంది, విశాఖపట్నం వచ్చినట్లయితే ఎందుకు వైబుల్ కాదు? చాలా ప్రాఫిటబుల్ జోన్ అవుతుంది. అసలు సాధారణంగా
లేదు. ఇవన్నీ కాదు మనకు చెప్పినటువంటి వాగ్దానం మేరకు తప్పనిసరిగా రైల్వే జోన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని తాత్సారం చేయడం ఏమాత్రం సబబు కాదు అనేది మా ఉద్దేశం. తర్వాత వైజాగ్ చాలా ముఖ్యమైన ప్లేస్ కనుక అక్కడ స్థలం కానీ లేదా అన్ని విధాలు కూడా వైజాగ్ ఈజ్ మోర్ సూటబుల్ ప్లేస్ ఫర్ జోన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఎక్కువ ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఇన్కమ్ జనరేషన్ కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది గనుక అది ఒకవేళ మనకు వైజాగ్ లో ఇస్తే ఎక్కడ భువనేశ్వర్ దెబ్బతింటుందో అని ఒక టాక్టికల్ రీజన్ కావచ్చేమో కానీ వైజాగ్ లో మాత్రం అది అర్హత లేకోకుండా ఆపు చేయట్లేదు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమైతే వాగ్దానం చేశారో ఆ చట్ట ప్రకారం తప్పనిసరిగా వైజాగ్ లో రైల్వే జోన్ కల్పించవలసిందిగా మేము కోరాము. తర్వాత అలాగే విభజన చట్టంలో ఇంకా ఏమైతే వాగ్దానం చేశారు, ఉదాహరణకి తొందరగా మొదలు పెట్టేస్తాం మెట్రో రైల్స్ వైజాగ్ కానీ లేదా విజయవాడ కానీ గుంటూరు అని చెప్పారు. ఇంతవరకు ఏది స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ ఇప్పుడు 2.5 years అయిపోయింది కనుక విభజన చట్టంలో ఉన్న కనీసం అవన్నీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తర్వాత నేను వచ్చి తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఉన్నాను కనుక మా తిరుపతిలో ముఖ్యమైన ఏమైతే గత 20-30 సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయో అవి మళ్ళా ఒక్కసారి నేను రైల్వే మంత్రి గారు గుర్తు చేశాను. ఎందుకంటే ఆధునికపరచడం, రైల్వే స్టేషన్ ఆధునికపరచడం అన్నది 20 సంవత్సరాలుగా ప్రజలకు ఎంతో చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏమి చేయలేదు కనుక తొందరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికపరిచి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లవలసిందిగా మరొకసారి నేను కోరాను. అది మాత్రం కాకుండా అక్కడ తిరుపతిలో 2 లెవెల్ క్రాసింగ్స్ ఎప్పటి నుంచో ఆ తిరుపతి టౌన్ ని 2గా, ఒకటి టౌన్ 1 టౌన్ 2 చేసి ప్రజలు చాలా బాధపడుతున్నారు కనుక రాయల చెరువు దగ్గర ఉన్న లెవెల్ క్రాసింగ్ ని సబ్వే చేయాల్సిందిగా, అలాగే ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర ఉన్న దిగుదోని కూడా ఒక సబ్వే చేయాలని చెప్పి నేను కోరాను. మరొకటి ముఖ్యమైనది ఏమిటంటే ఎన్నో సంవత్సరాలుగా మన సూలూరుపేట ప్రజలు ఎన్నో విధంగా బాధపడుతున్నారు. ఆ రైల్వే ట్రాక్ వచ్చి మధ్యన వెళ్తుంది కనుక అది 30-40 సంవత్సరాల నుంచి ఆ లెవెల్ క్రాసింగ్ ను మార్చి సబ్వే అడుగుతున్నాం. ఇది కూడా రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాము. ఈ విధంగా అక్కడ ప్రజలకు ఏదేది ముఖ్యమో ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను తీసుకుని వెళ్లి ఒకటి వాళ్ళు చేసిన పనులకి థ్యాంక్స్ చెప్తూ ఇంకా చేయవలసిన పనులు కూడా తొందరగా చేయమని చెప్పి అడిగాము. అలాగే నడుకుడి రైల్వే ట్రాక్ మొదలు పెట్టారు కానీ పని అతి వేగంగా సాగట్లేదు కనుక అది తొందరగా పూర్తి చేయమని చెప్పి మేమంతా కోరాము. చివరికి మాకు వైజాగ్ లో రైల్వే జోన్ ఇవ్వలేదు కనుక మన సీనియర్ నాయకులు నెల్లూరు ఎంపీ గారు చెప్పిన విధంగా మాకు ఏమైతే ప్రామిస్ చేశారో అది చేయలేదు కనుక మేమిద్దరం మెంబర్స్ ఉన్నా కూడా ప్రజల కొరకు అని చెప్పి మేము వారికి నిరసన తెలియజేస్తూ బయటకు వచ్చేసాం. ఆ సంఘీభావం ఏమి లేదండి. వాళ్ళు కూడా డిబేట్ లో వాళ్ళు కూడా అడిగారు ప్రత్యేక జోన్ అనేది తప్పనిసరిగా వాగ్దానం చేసిన మేరకి దాన్ని అమలుపరచాలని చెప్పి వారు కూడా అడిగినారు కానీ వాళ్ళు ఏమి డిమాండ్ చేయడం ఇట్లా వాకౌట్ చేయడం ఏం జరగలేదు. నేను అంతా ఆ మాట చెప్పదలుచుకోలేదు. వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్స్ ఉన్నాయో నాకు తెలియదు. కానీ మీకు ఏ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఇప్పటికి 3 సంవత్సరాలు జరిగింది. ఇప్పటికే మనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన మనమేదో ఇప్పుడు కొత్తగా కోరికలుగా అడిగేవి కాదు. ఆ రోజు వాగ్దానం చేసిన మేరకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన కార్యక్రమాలు ఇవి. అందువల్ల తప్పనిసరిగా తెచ్చుకోవాలని ఉండాల్సింది. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా మీరు తాత్సారం చేస్తే దానిలో అర్థం ఏంటి? మీ అండర్స్టాండింగ్ ఏంటని ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు మిమ్మల్ని? అందువల్ల తప్పనిసరిగా ఇది చంద్రబాబు గారి ఫెయిల్యూర్ అని చెప్తాను నేను. ఇంకేమాత్రం ఏమార్చినా కూడా, ఇంకేమాత్రం తాత్సారం చేసినా, ఏమాత్రం పొడిగించినా కూడా చంద్రబాబు గారు ఫెయిల్యూరే నేను చెప్తాను నేను. ఎందుకంటే భువనేశ్వర్కి వచ్చే రాబడంతా కూడా ఎక్కువ మన వైజాగ్ ప్రాంతం నుంచే వస్తుంది కనుక వైజాగ్ అది అర్హత లేదని చెప్పడం కానీ లేదా వేరే కారణాలు చెప్పడం అన్నది అది కేవలం ప్రజలను మభ్యపెట్టడం తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే వైజాగ్ లో ఎంత ప్లేస్ ఉన్నా కావాల్సినంత స్థలం ఉంది. అది మాత్రం కాకుండా అది అన్ని విధాలా కూడా ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది అక్కడ కనుక వైజాగ్ ఈజ్ మోర్ సూటబుల్. అది వెంటనే అక్కడ జోన్ ఇవ్వాల్సిందిగా మళ్ళా కోరుతున్నాం. చెప్పిందే అక్కడ కదా విశాఖపట్నం అని చెప్పారు. తప్పనిసరిగా ఇవ్వాలి. మనం అడిగేది విశాఖపట్నమే, ఇంకేం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.